వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ ఆడదాని సలహా. పర్షియాని ఒకప్పుడు పాలించిన ఖస్రోకి చేపలంటే చాలా ఇష్టం. ఒకనాటి ఉదయం ఆయన తన భార్య అయిన సిరీన్తో సహా మిద్దెక్కి కూర్చుని ఉండగా బేస్తవాడు ఒక చేపను తెచ్చి ఆయనకి కానుగ్గా ఇచ్చాడు. ఆ చేప అపురూపమైనది, చాలా పెద్దది కూడా. రాజు దాన్ని చూసి ఎంతో సంతోషించి బేస్తవాడికి బహుమానంగా 4000 కాసులు ఇవ్వమని ఉత్తర్వులు చేశాడు. తన భర్త సంతోషం కలిగినప్పుడల్లా ఈ విధంగా ఒళ్ళు తెలియని బహుమానాలు అడ్డమైన వాళ్ళకి ఇస్తూ రావడం సిరీన్ చాలాసార్లు చూసింది. ఆమెకి ఇది ఎంత మాత్రమో ఇష్టం లేదు. బేస్తవాడు బహుమానం పుచ్చుకుని కిందకి దిగిపోగానే సిరీన్ తన భర్తను కోప్పడింది. ఒక్క చేపకు 4000 కాసులు బహుమానమా? ఇలా బహుమానాలు ఇవ్వడం మొదలు పెడితే రేపటి నుంచి ప్రతి దానికి ఇదే ప్రకారం ఇవ్వవలసి వస్తుంది. అందుచేత ఏదో మిషపెట్టి బేస్తవాడికి ఇప్పించిన డబ్బు తిరిగి తీసుకోండి అన్నదామె. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవడం కంటే రాజుగారికి తలవంపు మరొకటి ఉంటుందా? పేద బేస్తవాడు కదా, ఏదో ఈసారికి పోనిద్దు అన్నాడు ఖస్రో తన భార్యతో. అలా ఎంత మాత్రమూ వీలు లేదు. మన మర్యాదకు భంగం ఏమీ కలగకుండానే ఇచ్చినది తిరిగి పుచ్చుకోవచ్చు. అందుకు నేను ఒక ఉపాయం చెబుతాను వినండి. బేస్తవాడిని వెనక్కి పిలిపించి ఈ చేప మగదా ఆడదా అని అడగండి. అది మగదని వాడు అన్నట్లయితే మగ చేప అక్కర్లేదు, ఆడచేప కావాలని ఈ చేపను వాడికి తిరిగిచ్చేయండి. ఇది ఆడదేనని వాడంటే మగ చేప కావాలని అనండి అని సిరీన్ తన భర్తకి వివరించి చెప్పింది. ఖస్రోకి తన రాణిపై చాలా మక్కువ ఎక్కువ. ఆమెకి అసంతృప్తి కలిగించడం ఆయనకి ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుచేత ఆయన తన మనసులో ఇదంతా చాలా అసహ్యం అనిపించినప్పటికీ భటులను పంపించి బేస్తవాడిని వెనక్కి పిలిపించాడు. బేస్తవాడు మళ్ళీ వచ్చాడు. ఏమోయ్, నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చిన చేప చూడడానికి బాగానే ఉన్నది, ఇంతకీ ఇది ఆడదా మగదా అని ఆయన వాడిని అడిగాడు. బేస్తవాడు రాజుకు వంగి సలాం చేసి, హుజూర్, ఈ జాతి చేపల్లో ఆడ మగ తారతమ్యం లేదు. ప్రతి చేప దేనికదే గుడ్డు పెట్టి పిల్లల్ని పొదుగుతుంది అన్నాడు. ఖస్రో ఈ మాటలకు విరగబడి నవ్వుతూ బేస్తవాడికి మరి 4000 కాసులు ఇవ్వమని ఉత్తర్వు ఇచ్చాడు. బేస్తవాడు 8000 కాసులు తన బుట్టలో పోసుకుని ఆ బుట్ట తీసుకుని పరమానందంతో వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. వాడు రాజభవనం ముందున్న ఆవరణలో నుంచి పోతూ ఉండగా బుట్టలో నుంచి ఒక కాసు కింద పడి గచ్చు మీద దొర్లుకుంటూ ఎటో పోయింది. వెంటనే బేస్తవాడు బుట్టను కింద పెట్టి చుట్టుపక్కలంతా బాగా వెతికి తన కాసు ఏరుకుని తను తృప్తిగా బుట్టలో వేసుకున్నాడు. బేస్తవాడు చేసిన ఈ పని అంతా మెద్దె మీద నుంచి ఖస్రో అతని భార్య చూస్తూనే ఉన్నారు. సిరీన్ తన భర్తకేసి తిరిగి, చూసావా ఆ బేస్తవాడు ఎంత నీచుడో, 8000 కాసులు బుట్టలో ఉండగా ఒక్క కాసు పడిపోతే అది ఎవరికన్నా పేదవాడికి దొరుకుతుందిలేమ్మని ఔదార్యం కూడా లేకుండా వాడు దానికోసం వేటాడి మరీ తీసుకున్నాడు అన్నది. తన రాణిని తృప్తిపరచడం కోసం ఖస్రో బేస్తవాడిని మరొకసారి వెనక్కి పిలిపించి వాడితో ఇలా అన్నాడు. ఓరి పరమనీచుడా, ఒక వెండి కాసు పడిపోతే అది ఏ పేదవాడికైనా దొరుకుతుందిలేమ్మని ఆలోచన అయినా చేయకుండా బుట్టలో కాసులు అవతల పెట్టి దానికోసం అంతసేపు ఆ చుట్టుపక్కలంతా కష్టపడి వెతుకుతావే, నీకేమిటంత అత్యాస, ఏమనాలి అన్నాడు. బేస్తవాడు నేలదాకా వంగి సలాం చేసి, అల్లా ఏరిన వారిని కటాక్షించాలి. ఒక కాసు పోయినందువల్ల నాకు దారిద్రం వస్తుందని నేను ఏమాత్రమూ అనుకోలేదు. నా దృష్టిలో ఆ కాసు పవిత్రమైనది. దాని మీద ఒకవైపు రాజుగారి ముద్ర, రెండో వైపు ఆయన పవిత్ర నామము ఉన్నాయి. అది నేల మీద పడి ఉంటే ఎవరైనా చూడక తొక్కుతారేమోనని భయపడ్డాను. తమరు మట్టిలో నుంచి కాసు విలువ చేయని బేస్తవాణ్ణి ఎరగాలేనిది నేను మట్టిలో నుంచి ఒక కాసు ఎరడంలో వింత ఏమున్నది అన్నాడు వినయంగా. వాడి తెలివితేటలకి ఖస్రో పరమానందభరితుడై వాడికి మరి 4000 కాసులు అదనంగా బహుమానం ఇప్పించి పంపించేశాడు. ఈ విచిత్ర సంఘటనతో ఖస్రోకి ఆడవాళ్ల సలహా పాటించడంలో ఉన్న ప్రమాదం అర్థమైంది. అందుకని ఆ రోజు ఆయన నగరం అంతా ఈ విధంగా చాటింపు వేయించాడు. ఆడవాళ్ల సలహా ప్రకారం ఎవరూ నడుచుకోవద్దు. వారి సలహా విన్నట్లయితే సగం పొరపాట్లు దిద్దుకోవడానికి 2 పొరపాట్లు అదనంగా చేయవలసి వస్తుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.